మన పెద్దవాళ్ళు ఒకటి అబద్ధం చెప్పిండ్రు. ఏంటిది అనంటే, ఒక అబద్ధం ఆడైనా సరే పెళ్లి చేయాలన్నారు. వాళ్ళు కలిసి ఉండాలని మీరు ఒక అబద్ధం ఆడి పెళ్లి చేయమంటున్నారు. రేపు తెలిసిన తర్వాత ఆ ఇద్దరు ఈ అబద్ధం వల్లనే విడిపోతారు. ఈ పుణ్యం ఎవరిది? మీదే. అబద్ధం చెప్పినోళ్ళది. మీరందరూ బాగానే ఉంటారు. అలా ఇద్దరే సఫర్ అయిపోతారు. నిజం చెప్పి పెళ్లి చేసుకోవాలి గానీ, అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవద్దు. ఎందుకు అనంటే, నిజం ఎప్పుడూ దాగది. మనది మనం చెప్పుకోవడం కంటే, మూడో వ్యక్తి వచ్చి చెప్పడమే చాలా డేంజర్. ఎందుకు అనంటే, అది ఒక మనిషికి అబద్ధం చెప్పాలి అంటే చిన్న చిన్న అబద్ధాలు చెప్పాలని చెప్పిండ్రేమో కానీ, ఇప్పుడు విచ్చలవిడిగా పెద్ద పెద్ద అబద్ధాలు, హద్దు లేదు, అదుపు లేదు. జీవితాలు నాశనం చేస్తున్నారు. ఈ అబద్ధాల పెళ్ళిళ్ళు, అబద్ధాల సంబంధాల వల్లనే భార్యాభర్తలు విడిపోతున్నారు. అసలు మెయిన్ రీజనే ఇది. అబద్ధాలు ఆపేసి నిజాలు చెప్పి పెళ్లి చేసుకోండి. చెయ్యండి.